కాకా మేడారం పోదాం వస్తావే? మామా ఓ బస్సు మాట్లాడరాదు, అందరం గుడి పోదాం. అగో ఎప్పుడు మీ మొగోళ్ళే పోతారా, మేం రావద్దా? అరే నీ మందల ఓ ఆటపిల్లుంటే చూడు రాదురా, మేడారం పోయొద్దాం. ఏ పోతే ఇప్పుడే పోవాలిరా, జాతర టైంలో జిబజిబా ఉంటారు, మస్తు తక్లీఫ్ అవుతుంది అని పోతేనే ఉన్నారు చాలా మంది. మేడారం జాతర చాలైనట్టే అనిపిస్తుందిలే ఈ పబ్లిక్ ను చూస్తుంటే. ఆయితారం పూట ఏం తక్కువ 5 లక్షల మంది వచ్చిరట. మరి జంపన్న వాగుల తానాలు, నెత్తెంటికెళ్ళిచ్చుడు, బంగారం మొక్కులు, యాటలు కోసుడు జోరున్నది. జాతర టైంలో బాగా రష్ ఉంటది, ఇబ్బంది అవుతుంది పిల్లలతో అనే ఉద్దేశంతో ముందే వచ్చినాం. కానీ జాతర టైంలో ఎంత మంది ఉంటారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు మంది. ఇప్పుడైతే కొంచెం రష్ తక్కువగా ఉంటుందని వచ్చాము. ఆ రష్కి మనం భరించలేం కాబట్టి అప్పటికి అందుకని ముందుగా రావడం జరిగింది. తక్కువ ఉంటారని వస్తే ఎక్కువనే ఉన్నారు. అగో మేడారం తొవ్వల చూడండి ఎనిగానం బండ్లున్నాయో. 3-4 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక మేడారం పోయే కంటే మొదలే అటు ఏమలాడ రాజన్నకు, కొమరేలి మల్లన్నకు మొక్కులు పెడుతుంటారు కాబట్టి ఈడికి సుత మస్తు మంది వస్తున్నారు. ఆదిలాబాద్ లా నాగోబా జాతర కోసం గంగ నీళ్లు తెచ్చే పని చాలైంది. దంపుడు బియ్యం, గోధుమ పిండితో చేసిన కుడుములు గంగమ్మకు సమర్పించి అందరు కలిసి బంతి భోజనం చేసి నాగోబా గుడికి పోతానికి తిరుగు ప్రయాణం అయ్యిండ్రు. మేము గంగాజలం సేకరించి పవిత్రమైన గంగాజలం తోటి మళ్ళా మేము ఇక్కడ నుంచి బయలుదేరి మా కిస్లాపూర్ ఇంద్రవెల్లి చేరుకుంటాం. ఫిబ్రవరి 9కెళ్ళి నాగోబా జాతర. ఇక యాదాద్రి కొండ మీద తాగుతానికి నీళ్లు, ఉండటానికి ఎర్రలు, సామాన్లు పెట్టుకునే సౌలతి చేస్తారట. అట్లనే కొండ మీదకి ఆటోలకు పర్మిషన్ ఇస్తదట సర్కార్. గివ్వుల్లా ఇయాల్టి జాతరలు, గుళ్ళు, గోపురాల ముచ్చట్లు.